స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. ఎవరికైతే కంపెనీ షేర్స్ మీద, బాండ్స్ మీద, ఈక్విటీ మీద లేదా అసలు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీదే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్. మీ అందరికీ అర్థమవడం కోసం చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇమాజిన్ దట్ ఒక పెద్ద క్లాస్ రూమ్లో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్కి స్టాక్ మార్కెట్లో డబ్బుని ఇన్వెస్ట్ చేయాలని ఉంది, రిటర్న్స్ తీసుకోవాలని ఉంది. బట్ అందరికీ కూడా జీరో నాలెడ్జ్. వీళ్ళందరి దగ్గర డబ్బు ఉంది, ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ తీసుకోవాలని ఉంది, కాకపోతే నాలెడ్జ్ లేదు, రిస్క్ ఎందుకు అనే భయం. ఈ 100 మందిలో ఒక 5గురికి మాత్రం షేర్ మార్కెట్ అంటే సూపర్ నాలెడ్జ్ ఉంది. ఈ 100 మంది ఏం చేస్తారు? ఎవరైతే ఈ నాలెడ్జ్ ఉన్న 5గురు ఉన్నారో వాళ్ళ మీద నమ్మకంతో డబ్బంతా తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తారు. సో వీళ్ళ డబ్బంతా కూడా ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ ని ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి ఇవ్వాలన్నమాట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. ఇక్కడ ఈ 5గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళనే మనం ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అంటాం స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్ లో. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా, చార్టెడ్ అకౌంటెంట్స్ అయినా, డాక్టర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ లో ఈజీగా మనీని ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ అనేది మల్టిపుల్ కంపెనీ షేర్స్ మీద స్ప్రెడ్ అవుతుంది కాబట్టి 1 or 2 కంపెనీస్ లాస్ లో ఉన్నా సరే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ లూజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అర్థమైందా? మీరు కానీ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ రికార్డ్స్ చూస్తే గనక లాస్ట్ 20 to 25 ఇయర్స్లో మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి యావరేజ్గా 12 to 18% రిటర్న్స్ ఇచ్చాయి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కూడా 2 to 3 times మనీ గ్రో అవుతుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ మీ ఫండ్ని మంచి షేర్స్లో చాలా సేఫ్గా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే డబ్బుని మీరే ఇన్వెస్ట్ చేస్తారు, బట్ షేర్స్ని మాత్రం ఫండ్ మేనేజర్సే పిక్ చేస్తారు. ఇక్కడ లో రిస్క్ అండ్ ఫిక్స్డ్ యాన్యువల్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్. స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ లేదు కానీ ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు ఉంది. యాన్యువల్లీ ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ కావాలి. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ పర్ఫెక్ట్.